అ- అందరికీ జై శ్రీరామ్ అండి. ఓ నమో భగవతే వాసుదేవాయ. మనము గత గత వారం మనం ఏం చెప్పుకున్నామంటే వామన అవతారంలో వామనుడు ఆ, అదితి గర్భాన ఉండి అతని ఈ భూలోకం మీదికి ఆ, రావడం అనేది భూలోకం కూడా కాదు, దేవలోకంలోనే ఉన్నారు వాళ్ళు, కశ్యపుడు అదితి కూడా. అక్కడ వాళ్ళ కడుపున ఆయన జన్మించడము, ఆ జన్మించిన వెంటనే ఆ స్వామి తన యొక్క విశ్వరూపాన్ని చూపించడం అనేది మనము గత వారం తెలుసుకున్నాం. ఆయన పుట్టిన తర్వాత ఆ రూపాన్ని చూపించాడు. ఆ తర్వాత నెక్స్ట్ విషయాలు అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. ఆయన ఆ విశ్వరూపాన్ని చూపించి మళ్ళీ వెంటనే ఆ, తన యొక్క అసలు రూపం అంటే ఆయన 3 అడుగులతో పుట్టినటువంటి ఒడుగు కాబట్టి ఆ 3 అడుగుల రూపంలోకి మళ్ళీ వచ్చేసాడు. వచ్చినప్పుడు అదితి అనుకుంటది, ఇంతటి విశ్వరూపంతో ఉన్న ఈ మహానుభావుడా నా ఉదరమున ఉండింది ఇన్నాళ్ళు అని ఆమె ఆశ్చర్యపోయి ఆనందపడి ఆమె భర్త అయినటువంటి కశ్యపుడు ఇద్దరు కూడా స్వామిని స్తుతించడం అనేది చేశారనమాట. ఇద్దరు స్వామిని స్తుతించిన తర్వాత ఆ ఆయన కశ్యపుడు తన కుమారుడు ఆ వయసులో అతనికి ఏమి చెయ్యాలి అనేది నిర్ణయించుకొని ఆయనకి ఏం చేస్తారు ఆ సమయంలో వడుగుగా అతను ఉన్నాడు కాబట్టి. అతను మామూలుగా అయితే ఇక్కడ ఉపనయనం అనేది కొంతమంది 5 ఏళ్లకు చేస్తారు, 7 ఏళ్లకు చేస్తారు, ఇలా రకరకాలుగా ఉన్నాయి కాబట్టి మనం ఉపనయనం అనేది ఇక్కడ వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఉపనయనానికి మనం 5 సంవత్సరాలు లేదా 7 సంవత్సరాల బాలుడిగా మనము అక్కడ చెప్పుకోవాలన్నమాట ఆయన్ని. ఆ, 3 అడుగులతోనే పుట్టాడు ఆయన, 3 అడుగులతోనే వచ్చాడు. ఆ వచ్చిన అతన్ని ఆయన కశ్యపుడు స్తుతించిన తర్వాత ఆయనకి వాళ్ళందరూ అక్కడ ఉన్నట్టు వాళ్ళందరూ ఏం చేశారంటే ఆయనని మనము ఆ, ఉపనయనం చేయాలి అని భావించారు. ఈ లోపు మనం ఆమె అదితి ఏం చెప్పుకుందంటే ఇంతటి వ్యక్తి నా ఉదరాన ఉన్నాడా అని చెప్పి ఆమె సంతోషపడుతూ ఆమె ఒక పద్యాన్ని ఆమె కూడా పలికింది ఆయన్ని. ఈ పద్యం మనం అందరం ఎప్పుడన్నా మనం అంటాం కానీ ఈ పద్యంలో ఇందులో ఉంది అనేది మనకు తెలియదు అనమాట. మనము ఈ పద్యం ఒకసారి విందాము. నన్నుగన్న తండ్రి నా పాలి దైవమా. అంటే నన్ను మామూలుగా అయితే ఈ సృష్టి మొత్తం ఆయన సృష్టించేది. ఆయన సృష్టించినటువంటి ఆ బ్రహ్మదేవుడే ఈ సమస్త సృష్టిని సృష్టిస్తున్నాడు అనమాట. ఈ విశ్వం అంతా ఆయనదే. కాబట్టి ఆయనే ఈమెను కన్నాడని అంటే మనల్ని అందరిని ఆయనే కదా పుట్టించింది. నన్ను గన్న తండ్రి నా పాలి దైవమా, నా దైవాన్ని నువ్వు, నా తప ఫలమా. ఆమె తపస్సు చేసింది, మరి ఇంత వ్యక్తి తన కుమారుడిగా జన్మించాలి అని ఆమె తపస్సు చేసింది కాబట్టి నా తప ఫలమా. నా కుమారా నువ్వు నా కుమారుడు అయ్యా, నాదు చిన్నివాడుగా నా చిన్న కుమారుడివి, నా చిన్నివాడివి, నా కుల దీపిక, దేవతల కులానికి దీపిక అయిన. ఎందుకంటే దేవతలందరినీ ఆ విధంగా ఉండనిచ్చి వాళ్ళకి అమృతాన్ని ఇచ్చి వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండేలా చేసేటువంటి వ్యక్తి ఈయన. అందుకని నా ఇంటి దీపమా అంటుంది. అలాగే నా కుల దీపిక అని కూడా వాళ్ళ కులానికి దీపిక అని పిలుస్తుంది అనమాట. అలాగే రాగదయ్యా భాగ్యరాశి వగుచు, నువ్వు నా ఇంటకు వచ్చి నువ్వు నన్ను ఆనందపరిచావు అని చెప్పేసి ఆమె సంతోషపడుతుంది. అన్నా రమణి దగ్గరి చన్నుల పాలేరు వార సంశ్లేషిని అయి చిన్నారి మొగము నివురుచు కన్నారా చూసే కన్న కడుపు ఇటన్. ఆమె ఏం చేసింది, ఆయనని దగ్గరికి తీసుకుంది. ఆ ఆ కన్న తీపి వలన ఆ ఆమెకి ఆ ఆ అప్పుడు అంత ముందే ఆమె ఆ బాలింతరాలు అయి ఉండింది కాబట్టి ఆమె ఆ కొడుకుని అక్కున చేర్చుకొని కొడుకుని ముద్దాడుతూ ఉంటే ఆమెకి పాలు కూడా కారాయి అని చెప్పేసి అంతటి ఆనందాన్ని ఆమె ఆ స్వామి దగ్గర పొందింది అని చెప్పి చెప్తున్నారనమాట ఇక్కడ. అంత ఆనందంగా ఆమె ఆ కుమారుణ్ణి మనము కూడా అంటే మనం అందరము ఆ స్థాయిని దాటొచ్చాము కాబట్టి ఆ చిన్న పిల్లవాడు వాడు ఆకలి అవుతుందేమో అని అనుకోగానే తల్లికి అనుకోకుండానే మనకి పాలు గారడం అనేది సహజంగానే జరుగుతుందనమాట. మనం ఎక్కడో ఉండనివ్వండి, బాబు ఎక్కడో ఉండనివ్వండి, ఆ సమయానికి అలా ఆ తల్లి యొక్క అది అలా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ అనుబంధం అనేది అలా ఉంటుందన్నమాట. అలా ఆమె ఆ కుమారుని వామనుడిని తన దగ్గరికి చేర్చుకొని ఆయన మొహమంతా నిమిరి ఆయనతోటి ఆయన నిండుగా చూసుకుంటూ ఉంది. అయితే ఈమెకి బాలింతరాలుగా అవన్నీ చేశారు. అవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈయనకి కశ్యపుడు కూడా ఆయన స్తుతించాడు. ఇప్పుడు ఆయనకి ఏం చేశారు, ఉపనయనం చేయాల్సి వచ్చింది.
ఉపనయనం ఎవరెవరు చేస్తున్నారు అక్కడ? మునీశ్వరులందరూ. ఇప్పుడు ఈయన పుట్టారు కదా, ఈయన పుట్టాక ముందే బ్రహ్మదేవుడు వచ్చి నమస్కరించి, నువ్వు రావయ్య బయటికి, ఆ దేవతలందరినీ కాపాడయ్య అని చెప్పి అడిగాడు కాబట్టి ఆ బ్రహ్మదేవుడితో పాటు అక్కడ ఆయన జన్మించాడని అనేక మంది సంతోషపడ్డారనమాట. అనేక మంది దేవతలు అక్కడ ఉన్నటువంటి ఆ సమస్తము ఆ సంతోషపడిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. మునీశ్వరులందరూ, సిద్ధులందరూ అక్కడే ఉన్నారనమాట. వాళ్ళందరూ కలిసి కశ్యపుడు వాళ్ళ తండ్రి గారు అందరూ కలిసి ఆయనకి ఉపనయనం చేయడానికి సిద్ధపడ్డారు. ఉపనయనము ఏ విధంగా చేస్తున్నారు అంటే, ఇప్పుడు మనకు ఇందులోనే కనిపిస్తుంది ఉపనయనం అనేది. ఉపనయనం ఎలా చేస్తున్నారు? అంత నా బాలునకు సంతసంబున మహర్షులు కశ్యప ప్రజాపతిని పురస్కరించుకొని సముచితో ఉపనయన కర్మ కలాపంబులు చేయించిరి. సవిత సావిత్రిని ఉపదేశించే. ఆ, సావిత్రి అనేది గాయత్రి మంత్రం అన్నమాట. అది ఇచ్చింది సూర్యదేవుడు. మనము సూర్యుని నమస్కరిస్తున్నాము అంటే మనం ఆ గాయత్రి దేవికి నమస్కరించుకుంటున్నామని ప్రతిరోజు. ఆ సవిత, ఆ సూర్యుడు అనే అతను ఆ ఉపనయనం అయిపోయిన తర్వాత ఎవరెవరు ఏమేమి ఇస్తున్నారు అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. సవిత సావిత్రిని ఉపదేశించే. సూర్యుడు ఆయనకి ఎవరికి, వామనుడికి. అంటే ఆయనకు ఒకరు ఉపదేశించాల్సిన అవసరం లేదు, కానీ జన్మ తీసుకున్నాడు కాబట్టి, మానవ రూపంలోకి వచ్చి మళ్ళీ జన్మ తీసుకున్నాడు కాబట్టి ఈ రూపంలో మళ్ళీ ఆయన ఎప్పట్లాగా అన్నీ తెలుసుకొని ఉండాలి కాబట్టి ఆ సూర్యదేవుడు ఆయనకి ఆ గాయత్రి మంత్రాన్ని ఉపదేశించాడు. బృహస్పతి యజ్ఞోపవీతమ్మునిచ్చాడు. ఆయన ఈ జంధ్యం ఉంటుంది కదా, ఆ జంధ్యాన్ని బృహస్పతి, దేవతల గురువు అయినటువంటి బృహస్పతి ఇవ్వడం జరిగింది. కశ్యపుడు అంటే తండ్రి అయినటువంటి కశ్యపుడు ఏమిస్తున్నాడు? ముంజియు అంటే ఆయన దర్భలతో కూడినటువంటి మొలత్రాడుని ఆయన ఇచ్చాడంట. అలాగే కౌపీనం, ఆమె ఆ వస్త్రాన్ని ఆ అదితి, వాళ్ళ తల్లి అయినటువంటి అదితి ఇచ్చింది. అలాగే ధరణి, భూదేవి ఏమిచ్చింది? కృష్ణ జినంబును. భూదేవి ఏమిచ్చిందంటే కృష్ణ నల్ల జింకతో కూడినటువంటి చర్మాన్ని ఆయన కట్టుకోవడానికి, ఆయన కూర్చోవడానికి, అంటే కూర్చున్నప్పుడు ఎప్పుడైనా కానీ ఆ బ్రహ్మచారి కాబట్టి కూర్చొని ధ్యానం చేసుకునేటప్పుడు కావాలి కాబట్టి ఇచ్చిందనమాట. దండంబు వనస్పతి యగు సోముండును. దండము అనేది ఇలా మనం పట్టుకుంటాం కదా, రామానుజాచార్యులు పట్టుకుంటారు చూడండి, అలాంటి దండముని ఎవరిచ్చారు? వనస్పతి యగు సోముండు, చంద్రుడు ఇచ్చాడంట ఆ దండాన్ని ఈయనకి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువు ఈయనకి ఇస్తున్నారు. గగనాధిష్టాన దేవత అంటే ఆకాశ దేవత ఏమిచ్చింది? ఛత్రం ఇచ్చింది. ఆయనకి గొడుగుని ఇవ్వడం జరిగింది ఆకాశ దేవత. కమండలము, బ్రహ్మ వచ్చి కమండలం ఇచ్చాడు. అలాగే సరస్వతి అక్షయమాలికయును, ఆమె ఆ అక్షరమాలను ఇచ్చింది. సరస్వతి, నీకు ఎప్పుడు నీ నోటి నుండి మంచి వాక్కులే రావాలి, మంచి మాటలే రావాలి అని చెప్పేసి ఆమె అక్షమాలికని ఇచ్చింది అనమాట. అలాగే సప్తర్షులు పవిత్రములను ఇచ్చారు. వాళ్ళు సప్తర్షులు వాళ్ళకి సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి దర్భలని సప్త ఋషులు ఇచ్చారనమాట. అంతేకాకుండా అంటే ఇప్పటి వరకు ఎవరెవరు ఏమి ఇచ్చారనేది మనం తెలుసుకున్నాం. సూర్యుడేమో గాయత్రి మంత్రాన్ని ఇచ్చాడు. గాయత్రి మంత్రం చాలా గొప్పదండి. మనం విన్నా చాలు, ఆ తల్లిని మనము రోజుకు ఒక్కసారైనా ఆ గాయత్రి మంత్రాన్ని మనం విన్నా సరిపోతుంది. అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి, ఆయనకి ఏమేమి కావాలో, బ్రహ్మచారిగా ఆయనకి ఏమేమి కావాలో అవన్నీ ఇచ్చారు. ఇక్కడ అందరూ ఒక్కొక్కరు ఇచ్చారనమాట. ఇవన్నీ మనం ఇప్పుడు చెప్పుకున్నవన్నీ. ఇందులో ఇక్కడ గొడుగు అనేది ఆకాశము గొడుగును ఇచ్చింది అని చెప్పేసి గగనాధిష్టాన దేవత ఛత్రంబును ఇవ్వడం జరిగిందనమాట. ఈ ఛత్రంబుకి సంబంధించి మనకి ఒక కథ ఉంది. మీరు అది విన్నారో లేదో మరి. ఆ జమదగ్ని మహాముని, ఆయన భార్య రేణుక, వాళ్ళిద్దరి ద్వారా మనకి ఈ భూమి మీదకి ఈ గొడుగు అనేది రావడం జరిగింది అని చెప్పి మనకి కథలో కనపడుతుంది అనమాట. తర్వాత ఈ విధమైనటువంటి ఆ సరస్వదేవి, మన జపమాల చేస్తాం కదండి, అట్లాగే అక్షరమాలని సరస్వదేవి ఇచ్చింది. అంతేకాకుండా ఇంకెవరు ఏమేమి ఇచ్చారు? భిక్షా పాత్రని ఇచ్చాను యక్షేసుడు. కుబేరుడు ఆయనకి ఏమి ఇచ్చాడంటే భిక్షా పాత్రని ఇచ్చాడు. ఆయన వామనుడు కదా, మళ్ళీ ఆయన ప్రతి ఇంటికి వెళ్ళి ఆయన తీసుకోవాలి కాబట్టి, భిక్ష తీసుకోవాలి కాబట్టి భిక్షా పాత్రను ఆయన ఇచ్చాడు. అలాగే నక్షయం అనొచ్చు సాక్షాత్కరించి పెట్టెను భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర. నీకు ఎవరినాటికి ఆ ఎప్పుడు నీకు అక్షయంతోనే ఉంటావు, అంటే క్షయం అనేది లేదు, అంటే నశించిపోయేదంటూ ఏమీ లేకుండా ఎల్లప్పుడూ అక్షయంతోనే నువ్వు ఉండాలి అని చెప్పి ఆ భవానీదేవి, అన్నపూర్ణాదేవి, ఆమె తప్ప ఇంకెవరు మనకు పెట్టేది లేదనమాట. అన్నపూర్ణాదేవి అనుకొని ఆమె మనకి ఇస్తేనే ఈ సమస్తం మనకు ఉంటుంది. ఆ అన్నపూర్ణాదేవి ఆయనకు అక్షయం అని చెప్తూ ఆమెకి పూర్ణ భిక్ష ఆయనకి అందులో భిక్షా పాత్రలో వేసిందంట. అంటే ఎప్పుడు కూడా ఆయనకి సమృద్ధిగా ఉండాలన్నమాట. పూర్ణ భిక్ష అంటే
అంటే మనం అనుకున్న పూర్ణం అంటే సమృద్ధిగా ఆ, పూర్తిగా ఉండేది అని. అలా సమృద్ధిగా ఉండేలా ఆయనకి ఎల్లప్పుడూ ఆమె పూర్ణ భిక్ష వేసిందనమాట. ఈ విధంగా అందరూ ఆ ఎవరికి తోచింది వాళ్ళు ఆ యొక్క వామనుడికి ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువుని ఇచ్చి ఆయనని ఆ, ఆ ఉపనయనం అనేది కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఆ ఉపనయన కార్యక్రమం అంతా పూర్తి చేసుకున్నాక ఆ సంతోషంతో ఆనందంగా ఉన్నటువంటి వామనుడు ఎందుకు ఆవిర్భవించాడు, ఆ తల్లి కోరిక ఏంటి అనేది ఇప్పుడు ఆయన తీర్చాలి కాబట్టి ఈ వామనుడు తన యొక్క కార్యక్రమాన్ని ఏ పని అయితే తను చేయాలనుకున్నాడో ఆ పని చేయడానికి సిద్ధపడ్డాడనమాట. ఆ పని చేయడానికి ఆయన సిద్ధపడి ఇంకా ఇదేదంటే ఇందులో ఏం చెప్తున్నారంటే ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఈ కథ చదివితే మంచిది అని చెప్తారనమాట. అంటే ఆయన వచ్చిన వెంటనే ఆయన చేయాల్సిన పనిని ఆయన ప్రారంభించడం అనేది జరిగింది. ఇక్కడ బలిచక్రవర్తి దగ్గరికి ఆయన వెళ్ళాలి. ఇక్కడ మనకు ఏం చెప్పుకున్నాం మనం, ఆయన జన్మించాడు. ఆ జన్మించేటప్పుడే బ్రహ్మచారిగానే జన్మించాడు, చిన్న బాలుడిగా. అందుకని అతనికి ఉపనయనం చేయడం జరిగింది. ఉపనయనం అయిపోయింది. ఇప్పుడు ఆయన వచ్చిన పని అనేది ఆయనకు తెలుసు కాబట్టి ఏ పని అనేది ఆయన చేయాలనుకున్నాడు కాబట్టి ఆడ ఎదురుగా తల్లిదండ్రులు ఇద్దరు ఉండి ఆ విషయాలని తెలియజేస్తున్నారు కాబట్టి ఆయన వెంటనే ఆ పనికి సిద్ధమైపోయాడు అనమాట. అయితే సిద్ధం అయ్యేటప్పుడు ఆయన ఏం చేయాలి, అక్కడ ఉన్నటువంటి విషయాలు ఏమి తెలియనట్టుగా తెలుసుకోవాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ ఉన్నారు కదా, ఆ బ్రాహ్మణులతో ఆయన అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు అంటే, ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ ఈ భూలోకంలో ఎవరైనా దాతలు వెళ్ళి దాతల దగ్గరికి బ్రాహ్మణులు వెళ్ళి ఎవరైనా దానం తీసుకుంటున్నారా లేదా, ఇక్కడ ఎవరైనా దానాలు ఇంకా ఇస్తున్నారా, ఇంకా ఇవ్వట్లేదా, ఏ విషయం అనేది నాకు చెప్పండి అని చెప్పేసి ఈయన అడుగుతున్నాడు. అంటే దానాలు ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నాడు. అలాగే దానాలు ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి అన్నప్పుడు వాళ్ళు రకరకాలుగా చెప్తూ కానీ ఈ భూలోకంలో దానాలు ఇచ్చే వారిలో అనేక మంది దానాలు ఇస్తున్నారు, మేము దానాలు తెచ్చుకుంటున్నాము. కానీ వీళ్ళందరిలో కంటే గొప్పవాడు బలి. ఆ బలి దానం ఇస్తున్నాడు. ఆ బలి ఎంతైనా దానం ఇవ్వగలడు. నువ్వు వెళ్ళిన వెంటనే నీకు చాలా సంపద ఆయన దానంగా ఇస్తాడు. అంతటి గొప్పవాడు ఇప్పుడు భూలోకంలో ఎవరు లేరు, ఆ బలి తప్ప అని చెప్పేసి ఆయన బలి గురించి వాళ్ళు ఈ వామనుడికి వివరం చెప్పడం జరిగిందనమాట. ఈ బలి చక్రవర్తి దానంలో అంత గొప్పవాడిగా ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఆయన ఆయన ఉపనయనానికి హాజరైనటువంటి వచ్చినటువంటి వాళ్ళందరూ బలి చక్రవర్తి గురించే చెప్పడం జరిగింది. అవన్నీ వాళ్ళందరి ద్వారా విన్నటువంటి వామనుడు, సరే నేను బలి చక్రవర్తి దగ్గరికి వెళ్తాను అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పి వాళ్ళిద్దరి యొక్క అనుమతి తీసుకొని అతను ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు వరకు జరిగిందంతా ఆ దేవలోకంలో ఆయన పుట్టాడు, అదంతా జరిగింది. ఆయన ఇప్పుడు క్రిందకు వచ్చేసాడు. వచ్చిన వాడు ఎక్కడి వరకు వచ్చాడు, ఎక్కడి వరకు వచ్చాడు అని చెప్తున్నారు. అతను ఇక్కడ ఒకటి ఎవరి కోసం వస్తున్నాడు ఈ భూలోకానికి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఈ పద్యము పోతన గారు రాసింది. హరిహరి సిరి యురయున గల, అంటే హరి ఆ మహానుభావుడు ఆ విష్ణుమూర్తి ఆ లక్ష్మీదేవిని తన యొక్క హృదయాన్న కలిగినటువంటి వాడు. హరి హరి హై కొరకు అంటే తన యొక్క సోదరుడైనటువంటి ఆ ఇంద్రుని కొరకు నడుగం జనియన్ పరహితరతి మతియుతులకు అంటే పరులకు సహాయం చేయడం కోసం, పరులకు మేలు చేసే ఉద్దేశంతో అతను లక్ష్మీదేవిని తన హృదయంలో ఉన్నా కూడా అతను దొరలకు నడుగుటయు నొడలి తొడవగు బుడమిన్ ఇంకొకరిని సహాయం అడగడం కోసం వస్తున్నాడు. ధనుజ నడుగున్ అంటే ఆ రాక్షసుని సహాయం అడుగుట కోసము వస్తున్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ గొప్ప వాళ్ళకి ఇతరులకు సహాయం చేయాలని భావించి ఇంకొకరి దగ్గర ఇలా బిచ్చమెత్తుకోవడము అనేది వాళ్ళకి గొప్ప అలంకారమేమో అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఎప్పుడు ఆయన లక్ష్మీదేవిని పెట్టుకున్నటువంటి అతను ఎవరిని ఏనాడు ఏమి అడగనటువంటి వ్యక్తి ఈ రోజు ఇతని కోసం తన యొక్క సోదరుడైనటువంటి ఇంద్రుని కోసము ఈ రోజు బలిచక్రవర్తిని అడగడం కోసం వస్తున్నాడు అనమాట ఆయన క్రిందకి. అలా వచ్చినటువంటి ఇతను ఈ ప్రయాణం సాగించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడ బలి చక్రవర్తి ఈ యజ్ఞం చేస్తున్నాడు అనేది తెలుసుకున్నాడు. ఆ యజ్ఞం చేసే ఏ ప్రాంతం ఎక్కడంటే మనకు ఉత్తర భారతదేశంలో వింధ్యా సాత్పుర పర్వతాలు అనేవి రెండు ఉన్నాయి. మనము ఈ ఫస్ట్ ప్రారంభంలో ఒకసారి ఎప్పుడో నాకు ఇలాగే సందర్భంలో చెప్పిన అనుకుంటున్నాను. మన భారతదేశాన్ని రెండుగా విభజించేది వింధ్యా సాత్పుర పర్వతాలు అనమాట. ఆ వింధ్యా సాత్పుర
సాత్పుర పర్వతాలు ఆ, దగ్గర మనకి నర్మదా నది, తపతీ నది రెండు ప్రవహిస్తూ ఉంటాయి. మనము ఒకసారి మళ్ళీ అది గుర్తు చేస్తున్నా నేను. వింధ్యా సాత్పుర పర్వతాలు అనేవి ఆ ఆ రెండు మన దేశాన్ని విభజిస్తూ ఉన్నాయి. ఎలా విభజిస్తున్నాయి అంటే, వింధ్యుడు గర్వంతో ఆ పెరిగిపోతా ఉన్నాడు. వింధ్య పర్వతం అనేది గర్వంతో, ఆయన వింధ్యుడు అనేటువంటి పర్వతరాజు గర్వంతో కొండని పెంచుకుంటూ పోతున్నాడు. నాకంటే మించిన వాడు ఎవరు లేరు అనుకుంటా. అలా పెరిగిపోతూ ఉన్నప్పుడు ఆ అగస్త్యమునిని వాళ్ళ అందరు అడుగుతారు, దేవతలందరూ, ఆ సప్త ఋషులు కూడా. సప్త ఋషులలో ఒకడు అగస్త్యముని. ఆయనకి చెప్తారు, నువ్వు ఆ వింధ్యుని యొక్క గర్వాన్ని అణిచి ఆ విందుని ఎత్తును పెరగనీయకుండా చేయవయ్యా. ఈ విధంగా ఎత్తు పెరిగితే మనకు అటువైపు ఇటువైపు ప్రజలకి ఆ, అటు ఇటు రాకపోకలు లేకుండా పోతున్నాయి. ఉత్తర భారతదేశం సపరేట్ అయిపోతుంది, దక్షిణ భారతదేశం సపరేట్ గా అవుతుంది అని చెప్పి వింధ్యుణ్ణి అగస్త్యుణ్ణి కోరితే, అప్పుడు అగస్త్యుడు, అయ్యో నేను దక్షిణ భారతదేశానికి పోతే మళ్ళీ తిరిగి రాలేనే, ఈ హిమాలయ పర్వతాలు అంతా ఆ దేవదేవుని యొక్క మయమే, ఆ విష్ణుమూర్తి, ఆ కైలాస ఆ శివుని యొక్క మయము, దీన్నంతా వదిలేసుకొని నేను దక్షిణ భారతదేశానికి పోతే ఎలాగాని అంటే, ఏమి కాదు, ఎల్లప్పుడూ నువ్వు మాతోనే ఉంటావు, నువ్వు తప్ప ఇంకా అనిచే వాళ్ళు ఎవరు లేరని అగస్త్యుడికి చెబితే, అప్పుడు అగస్త్యుడు ఆ యొక్క ఆ, ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశానికి వస్తూ ఆ వింధ్యుని దగ్గరకు వచ్చిన తర్వాత, వింధ్యుడు ఈయన ఋషి కదా, వింధ్యుడు ఏం చేశాడంటే వచ్చి ఆయనకి మానవ రూపం తీసుకొని ఆయనకి నమస్కరించినప్పుడు, తదాస్తు అని చెప్పి, నువ్వు ఇలాగే ఉండు నేను తిరిగి వచ్చేదాకా అని చెప్తాడనమాట. ఆయన వంగి నమస్కరించుకున్నాడు. వంగి నమస్కరించుకున్నప్పుడు, నువ్వు ఇలాగే ఉండు నేను తిరిగి మళ్ళీ వస్తాను, నేను వచ్చేదాకా ఇలాగే ఉండు అంటాడనమాట. అప్పుడు వింధ్యుడు మళ్ళా వస్తాడు కదా గురువు గారు, ఆయన ఋషులు మళ్ళీ ఆయన వచ్చేంత వరకు నేను ఉండాలి కదా ఇలాగే అని, ఆయన ఎత్తు పెరగకుండా అలాగే ఉంటాడనమాట. అలా అగస్త్యుడు దక్షిణ భారతదేశానికి మన వైపుకి ఈయన రావడం జరిగింది. ఇలా వచ్చిన తర్వాత తిరిగి వెళితే మళ్ళీ ఈ వింధ్యుడు ఎప్పట్లాగే మళ్ళీ తల ఎత్తి ఆ, మళ్ళీ పర్వతం అంతా పెరిగిపోతుందని భావించి అగస్త్యుడు ఇంకా మళ్ళీ వెళ్ళలేదు. మన ఆంధ్రాలోనే, సారీ, మన దక్షిణ భారతదేశంలోనే ఉన్నాడు. అనేక ప్రదేశాల్లో అగస్త్య మహాముని యొక్క ఆ, 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 గుడులు కూడా ఉండడం జరిగింది అనమాట. చాలా గొప్పవాడు. ఈ దక్షిణ భారతదేశానికి వచ్చి మనలందరినీ ఉద్ధరించినటువంటి గొప్ప వ్యక్తి అగస్త్యుడు. అటువంటి ఆ వింధ్య పర్వతం దగ్గర ఈ నర్మదా నది ఉంటుందన్నమాట. ఈ నర్మదా నది అనేది ఆ వింధ్య సాత్పుర పర్వతాలలో అక్కడ జన్మించి, అమర్కంటక్ దగ్గర జన్మించి, ఆ నర్మదా తపతి నదుల మధ్యలో లోయలలో ప్రవహించి అది అరేబియా సముద్రం వైపుకి వెళ్ళిపోతుంది. ఎంతో గొప్పది. మనం అనేక సార్లు యూట్యూబ్లో వీడియోలలో విన్నాము, మళ్ళీ పుష్కరాలు వచ్చినప్పుడు విన్నాము. నర్మదా నదికి పుష్కరాలు కూడా వస్తాయి 12 సంవత్సరాలకు ఒకసారి. అంత పవిత్రమైనటువంటి నది. ఇంకా మనం గమనించినట్లయితే ఆ నర్మదా నదిలో మరి ఎందుకనో కానీ నేను యూట్యూబ్ వీడియోలో చూసినప్పుడు అక్కడ ఆ సాలగ్రామ శిలలు ఎన్ని చూపిస్తారో, మరి ఆ నది వాళ్ళు దాని మీద అడ్వెంచర్లు చేసినవన్నీ వాళ్ళు కొన్ని చూపిస్తూ ఉంటారనమాట. ఆ నర్మదా నదిలో అనేకమైనటువంటి సాలగ్రామ శిలలు బయటకు వస్తూ కనిపిస్తూ ఉంటాయి, ఆ నదిలో ఉంటాయి అన్నమాట. అంతటి పవిత్రమైనటువంటి నది ఆ నర్మదా నది. ఆ నర్మదా నదిని దాటి, ఆ నది అనేది ఎంత గొప్పది అని చెప్తున్నాడంటే, శుభాలను అందించేది, మనకు ఉన్నటువంటి యమ బాధల నుండి మనల్ని కాపాడేది, అలాగే గడుసుతనంతో కూడిన ముక్తికాంత, మనసులోని గుట్టు బయట పెట్టేది, ఆ నీళ్ళతో మన దోషాన్ని తొలగించేది అని చెప్పేసి ఇక్కడ పోతన గారు వ్యాస మహర్షి రాసిందే ఈయన మనకు తెలుగులోకి ఈ విధంగా అనువదించారనమాట. అంత గొప్ప నది ఆ నర్మదా నది. నర్మదా నదికి 2024లో దానికి పుష్కరాలు వచ్చాయి. ప్రతి 12 సంవత్సరాలకి పుష్కరాలు అనేవి ఈ నది దగ్గర జరుగుతాయి అనమాట. ఈ నది దాటి ఆయన దానికి ఉత్తర సమీపంలో ఉన్నటువంటి యాగశాలకి వెళ్ళాడనమాట. ఇప్పుడు ఇక్కడ బలి చక్రవర్తి యాగం చేస్తున్నాడు. ఈ యాగం ఏంటి, తన దగ్గర ఉన్నట్టు యాగం చేస్తూ ఈ యాగానికి వచ్చిన వాళ్ళందరికీ దానం ఇవ్వడం అనేది చేస్తూ ఉన్నాడు అనమాట. ఆ యాగశాలకి చేరుకున్నాడు. అక్కడ యాగశాలలో అనేక మంది ఆ, రాక్షస ఆ, వాళ్ళందరూ, రాక్షస ప్రజలందరూ, అంటే ఈయన రాజుకుండేటువంటి సేవకులు, ఆ ఆ ప్రజలు వాళ్ళందరూ అక్కడ ఉన్నారనమాట. అందులో ఆ యజ్ఞంలో పాల్గొన్నటువంటి మునులు, అంటే యజ్ఞాన్ని మొత్తం చేపించేది అంతా వీళ్ళే కాబట్టి, దేవతలే కాబట్టి, ఆ మునీశ్వరులు అక్కడ కూర్చొని ఇవన్నీ చేపిస్తుంటారు కదా, వాళ్ళందరూ చేపిస్తూ కూడా ఏమన్నా పొరపాటు అయితే వీళ్ళు ఎక్కడ తిడతారో అని భయపడుతూ ఆ యాగాన్ని వాళ్ళు కొనసాగిస్తా ఉన్నారు. ఆ స్థలానికి చుట్టూ వైపులా వీళ్ళు ఏమేమి పెట్టుకున్నారు, ఏనుగులని, గుర్రాలని, సైన్యాలను సిద్ధంగా చేసి పెట్టుకున్నారు. ఎందుకనంటే
యజ్ఞము లేదా యాగము జరిగేటప్పుడు ఒక్కొక్కసారి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇంద్రదేవుడు ఏం చేస్తాడంటే వీళ్ళు ఈ యజ్ఞమో యాగమో చేసిన తర్వాత ఫలితం పొందడానికి దేవుళ్ళని అనేక రకాల కోరికలు కోరుతారు. ఆ కోరికలను నా ఇంద్ర పదవి కోరతారేమో అని అనేక సార్లు ఏం చేస్తారంటే ఆ యాగాన్ని యజ్ఞాన్ని పూర్తి కానివ్వకుండా చేస్తారనమాట. అందుకోసము అలా చెయ్యకూడదు, నా యాగము మంచిగా జరగాలి అని భావించి ఆయన సైన్యాన్ని అంతా సిద్ధంగా చేసి అక్కడ పెట్టుకున్నాడు అనమాట. ఆయన పెట్టుకున్న ఆ విధంగా ఉన్నటువంటి దానిలో ఆ అలా చుట్టూ వాళ్ళందరినీ పెట్టుకొని ఈ బలి చక్రవర్తి ఆ యాగం ముందు కూర్చొని ఉన్నాడు. అలాంటి సమయంలో ఆ, ఈ వామనుడు తాను ఆ ప్రాంతంలోకి వచ్చి యాగశాల దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారో ఒకసారి మనకి ఇక్కడ వివరించారనమాట. ఏమనుకుంటున్నారు వాళ్ళందరూ? శంభుడు అంటే శివుడు, హరియో, లేకపోతే పయోజభవుడు అంటే అక్కడ ఆయన బ్రహ్మదేవుడు వచ్చాడో, షండాసుడో, వహ్నియో, దంభాకారత వచ్చేగాక అంటే వీళ్ళల్లో అంటే శివుడు వచ్చాడా, విష్ణువు వచ్చాడా, బ్రహ్మదేవుడు వచ్చాడా, లేదా అగ్నిదేవుడా, సూర్యదేవుడా, ఎవరైనా కానీ వీళ్ళందరిలో ఎవరో ఒకరు మారువేషంలో వచ్చి ఉన్నట్టున్నారు. ఇంతటి అందము, ఇంతటి కాంతి ఈ బ్రహ్మచారికి తప్ప ఇంకెవరికి లేదు, మనం ఎవరిని చూడలేదు అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు గుసగుసలు ఆడుకుంటున్నారు అనమాట. ఇక్కడ ఈ పద్యంలో మనకి కనిపిస్తుంది. వాళ్ళలో వాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు. అలా గుసగుసలాడుకుంటూ ఇంకేం చెప్పుకుంటున్నారు అంటే వాళ్ళు ఇతను ఈ విధంగా మన దగ్గరికి వస్తున్నాడు, ఆయన నడుస్తూ వస్తూ ఉంటే మనం చూస్తున్నాము. ఆయన నడిచి వచ్చేటప్పుడు కొద్దిసేపు ఏమో వయ్యారంగా నడుస్తాడు, ఇంకొద్దిసేపు వంగుతూ నడుస్తాడు, కొద్దిసేపు ఆయన నడిచినందుకు భూమి కిందకు కుంగేది చూస్తున్నారు. ఎవరు? అక్కడ ఉన్నటువంటి ఆ యాగశాలలో ఉన్నటువంటి వ్యక్తులు అనుకుంటూ ఒకరికొకరు చెప్పుకుంటూ, ఆ చెప్పుకోవడమే కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈయన వచ్చే విధానం చూస్తున్నారు. మరి ఇంత విశ్వాన్ని తన ఉదరంలో పెట్టుకొని చూస్తున్నటువంటి అతను ఈరోజు ఈ భూమి మీద అడుగుపెట్టి నడుస్తుంటే భూదేవి తల్లి కుంగిపోతుందంట. అలాగే ఆ శేషుడు, ఆదిశేషుడు భూదేవి తల్లి ఏమో కృంగిపోతుంది, ఆదిశేషుడు పక్కకి వంగిపోతున్నాడు అనమాట. కానీ ఈయన ఈ బ్రహ్మచారి ఒటుగా వస్తున్నాడు కాబట్టి ఏమి తెలియనట్టుగా కొద్దిసేపు భయంతో, ఇంకొద్దిసేపు చాటు చాటుగా హరి హరి అనుకుంటూ, కొద్దిసేపు పక్కకు తిరుగుతూ, ఇలా రకరకాలుగా నటించుకుంటూ ఆ యాగశాలలోకి ఆయన పోతూ ఉన్నాడు. ఇవి అలాగే వెళ్తూ ఉన్నవాడు ఇంకేం చేస్తున్నాడు, సరే ఈ అబ్బాయి ఎవరా ఏంటని ఇప్పటికే గుసగుసలు మొదలైపోయినాయి. ఇంత చిన్న పిల్లాడు, మరి చాలా అందంగా ఉన్నాడు, ఇంత కాంతి మనం ఎవరిని చూడలేదు ఇప్పటి వరకు, మరి ఇలాంటి వ్యక్తి ఎవరా అని గుసగుసలు ఆడుకుంటూ ఉంటే వాళ్ళకు అంత గుసగుసలు రానియకుండా, వాళ్ళని ఆలోచింపజేయకుండా చెయ్యాలనే ఉద్దేశంతో ఈయన ఏం చేస్తున్నాడు, వస్తూ వస్తూ వాళ్ళతో మాట్లాడుతున్నారు. మనం కదా ఏదైనా ఫంక్షన్కి మనం వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, మనకు తెలిసిన వాళ్ళందరితో మనం బాగున్నారా, చాలా రోజులకు కనిపించాము, ఏం చేస్తున్నారు పిల్లలు, ఏం చేస్తున్నారు, మనం ఎట్లయితే మాట్లాడుకుంటామో ఆయన ఏం చేస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరితోటి కొందరితోటినేమో చర్చిస్తున్నాడు, కొందరితోటేమో వాదోపవాదాలు చేస్తున్నాడు, కొందరితోనేమో చాలా సంతోషంగా మాట్లాడుతున్నాడు, చక్కగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు. ఇలా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులతో అనేక రకాలుగా ఆయన తన యొక్క విధానాలని కొనసాగిస్తూ ఉన్నాడు అనమాట. అందరితోనూ మాట్లాడుతున్నాడు, అందరితోని పలకరించుకుంటా నవ్వుకుంటా ఆ యాగశాలలోకి ఇంకా ముందు ముందుకు అడుగడుగు వేసుకుంటూ వెళుతూ ఉన్నాడు అనమాట. ఆయన అలా మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ తడబడుతూ బలిచక్రవర్తి వరకు వెళ్ళి ఆయన దగ్గరికి దగ్గర వరకు వెళ్ళాడు అనమాట. యాగశాలలో ముందు వరకు వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశాడు, ఈ ఈ ఈ మొత్తాన్ని చూస్తూ ఉన్నాడు, ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరేమేమి చదువుతున్నారు, ఆ యాగశాలలో ఆ యొక్క మునులు ఏమేమి చదువుతున్నారు ఏంటి అవన్నీ ఆయన తిలకిస్తా ఉన్నాడు. ఈ వామనుడు తిలకిస్తూ ఉన్న తర్వాత అవన్నీ అయిపోయిన తర్వాత ఇతను బలి చక్రవర్తి అడుగుతాడు, ఎవరు, ఎందుకు వచ్చాడు, ఏంటి ఇవన్నీ అనేది చూస్తూ ఆలోచిస్తూ, సరే వచ్చింది బ్రహ్మచారి కదా, నేను అతనికి కాళ్ళు కడిగి నేను అవి నెత్తిన చల్లుకోవాలని భావించి, బ్రహ్మచారికి వచ్చాడు అంటే ఇంక ఎవరైనా ఆయన తర్వాతేనమాట. ఎందుకని అంటే వాళ్ళు అంత బ్రహ్మచారిగా ఉంటూ వాళ్ళు ఉపాసన చేసుకుంటూ ఆ దేవుని యొక్క ధ్యానంలోనే ఎల్లప్పుడూ ఉంటారు కాబట్టి వాళ్ళ తర్వాతే ఇంకెవరికైనా ఆతిథ్యం ఇవ్వాలి. ముందు వీళ్ళు వస్తే వీళ్ళకి ఆతిథ్యం అనేది జరగాలన్నమాట. అందువలన ఆయన ఏం చేస్తాడంటే ఇక్కడ ఈ కథలో మళ్ళీ కంటిన్యూషన్లో నేను ఇది ఒక్కొక్కసారి ఒక డౌట్ ఉంది నాకు కూడా ఇందులో చెప్తాను. ఆ బ్రహ్మచారి వచ్చినప్పుడు ముందు ఆయనను పిలిచి ఆయన పాదాలను కడిగి ఆయనకు సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయనకి పాద్యాలన్నీ ఇచ్చి ఆయనను చక్కగా మాట్లాడుతూ ఉన్నాడనమాట వామనుడితోటి.
వామనంతో ఆయనకి అన్నీ చేశాడు, కూర్చోబెట్టాడు చక్కగా. మాట్లాడడం ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఒడుగా ఎవ్వరి వాడ నెవ్వడవు సంవాస స్థలం వెయ్య దియ్యడకున్ నీ వరుదెంచుటన్ సఫలమయ్యను వంశమున్ జన్మమున్ గడు ధన్యాత్ముడనైతిని మఖ నీ నీ మఖము యోగ్యంబయ్య నా కోరికలు గడతేరే సుహతుంబులయ్యే సికులున్ కళ్యాణ మిక్కాలమున్ వడుగా నువ్వు ఎవరి పిల్లాడివి, ఇంత చిన్న పిల్లాడుగా ఉన్నావు కదా, నువ్వు ఎవరి పిల్లాడివి, అలాగే నీ నివాస స్థలం నీ నివాస స్థలం ఏంటిది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు రావడం నాకు చాలా సంతోషము. సఫలమయ్యని వంశం, నా వంశము నా జన్మ అనేది రెండు సఫలమైనాయి. నేను చాలా ధన్యాత్ముడిని, నేను చూసినందువల్ల నేను పుణ్యాత్ముడిని అయ్యాను, నా యజ్ఞం అనేది పవిత్రమైంది, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి ఈ రోజు నాకు చాలా శుభదాయకము అని చెప్పి ఆయన ఆ యొక్క వామదేవుడిని చెప్తున్నాడు అనమాట. ఆయన ఎవరు అంటే ఆయన ఏం సమాధానం ఇస్తాడు? ఆయన అంతేకాకుండా ఇంకేం అడుగుతున్నాడు, వచ్చాడు కదా యాగశాలకు వచ్చాడంటే దానం తీసుకోవడం కోసం వచ్చాడని నాకు అర్థమైంది. ఎందుకని ఆ యాగం ఆయన ప్రారంభించి అందరికి దానమే ఇస్తున్నాడు. మరి అంతటి దానం ఇస్తున్నటువంటి వ్యక్తి ఇతను కూడా దానానికి వచ్చిండని అర్థమయ్యి ఏమడుగుతున్నాడు, ఏమి కావాలా నీకు అని అంటే ముందు అడిగాడు, ఆయన ఇంకా పూర్తి చేయనీయలేదు. అంటే నువ్వెవరు అనే దానికి ఇంకా ఆయన చెప్పకముందే ఇంకేం అడుగుతున్నాడు, వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథంబులో విమృష్టాన్నంబులో కన్యలో కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో ధరణీఖండమో కాక ఏమడిగేదో ధాత్రి సురేంద్రోత్తమ. ఇందులో ఏం కావాలి నీకు, నువ్వు వచ్చావు, నీకేం కావాలనుకుంటున్నావు, నీకేం ఇవ్వమంటావు, నీకేమైనా. ఆయన వచ్చింది బ్రహ్మచారిగా, కానీ ఈయన ఏం అడుగుతున్నాడు చూడండి. బ్రహ్మచారిగా మనం వచ్చిన అతను ఏం అడుగుతాడు, మనం ఇందాక పైన చెప్పుకున్నాం బ్రహ్మచారికి ఏమేమి కావాలో అవన్నీ ఉపనయనంలో వాళ్ళన్నీ ఇచ్చారు. అలాంటి వాటిలో ఏవైనా ఇస్తే పర్వాలేదు, కానీ ఈయన ఏం అడుగుతున్నాడు అంటే నీకు మేలైన వస్త్రాలు కావాలన్నా, లేదా అంటే మాడలు, అంటే మన అప్పట్లో మాడలు అనేవాళ్ళు, నీకేమైనా డబ్బు కావాలా, ఫలాలు కావాలా, వన్యంబులు అనమాట, అడవిలో ఉన్న సంపద కావాలా, నీకు గోవులు ఏమన్నా కావాలా, లేకపోతే నీకు ఏమైనా గుర్రాలు కావాలా, రత్నాలు కావాలా, రథాలు కావాలా, మంచి అన్నం ఏమైనా ఆ దానికి సంబంధించింది నీకేమైనా కావాలా, ఆహారాలు కావాలా, అలాగే గ్రామాలు కావాలా, భూములు కావాలా, ఇలా ఈయన రకరకాలుగా అడిగేశాడు అనమాట. నీకేం కావాలో చెప్పు, నేను నీకు ఇచ్చి నిన్ను సంతోషపరుస్తాను అని చెప్పేసి వామనునితో అడిగాడు. ఇక్కడ విష్ణుమూర్తి అనే మాట మనం ఇది విందాం. ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు, నాకు ఈ ప్రదేశం, ఇది స్థలం, ఈ స్థలము నాదని నేను ఎలా పలికేది, నాకు ఆ చోట ననక ఎందు నుండు నేర్తు, నేను ఒక చోట అనేది లేదు, నాకు అన్ని చోట్ల నేను ఉంటాను. ఆయన ఇప్పుడే చెప్తున్నాడు, కానీ బలి చక్రవర్తి అర్థం చేసుకోలేదు అన్నమాట. తను ఎవరు ఏంటనేది చెప్పాడు, కానీ ఈయనకి అంత లోతుగా ఆ సమయంలో ఎందుకు బలి చక్రవర్తి అర్థం చేసుకోలేదంటే ఆయన మది నిండా అహంకారంతో ఉన్నాడనమాట. దానం ఇస్తున్నాడు, మంచి మనసుతో దానం ఇస్తున్నాడు, గొప్పవాడే, రాక్షస రాజులలో అంత గొప్పవాడే. మళ్ళీ కానీ ఇంకా ఆయన కాడ అహంకారం అనేది ఉంది కాబట్టి ఈయన చెప్పిన మాట ఆయనకు అర్థం కాలేదనమాట. వామనుడు చెప్పేది ఏం చెప్తున్నాడు, నేనెవ్వని వాడనని జయ్యని బలుకుదు, నేను ఎవరి వాడినని చెప్పను, నా ఎంత వాడైనా నడవనేర్తు, నేను ఎవరికి ఎవరికి నేను కాదు, నాకెవరు లేరు, నేను అందరికి ఉన్నాను, నేను అందరినీ చేరదీస్తాను అని చెప్తున్నాడు. నీ నడవడి అని ఎట్లు కానింతు పూని ముప్పోకల బోవ నేడుతూ, నేను 3 లోకాలకి సంబంధించినటువంటి 3 పోకలను పోగలను, 3 పోకలను నేను పోగలను. అంటే ఆయన 3 లోకాలకు సంబంధించినటువంటి వ్యక్తి కదా, బ్రహ్మలోకము, అదే స్వర్గలోకము, శివలోకము, అలాగే ఆయనది, లేదా అంటే ఇంకొక అలా చెప్పకపోతే ఇక్కడ మన మన యొక్క ఈ ప్రపంచంలో మనం చెప్పుకోవాలంటే పైలోకము, పాతాళ లోకము, మధ్యలో మనము, ఈ 3 లోకాలకు మొత్తం ఆయనే. అందుకని ఆయన ఏం చెప్తున్నాను, 3 పోకలు పోగలుగుతాను, నేను ముప్పోకల బోవ నేర్తు, నది నేర్తు నిధి నేర్తునని ఏల చెప్పంగా నేరవులన్నీ నేర్తు, నేను ఏది నేర్చుకుంటాను, ఏది నేర్చుకున్నా నేను ఎలా చెప్పగలను, నేను అన్నీ నేర్చుకుంటాను, నాకు అన్నీ వచ్చు. నొరులుగారు నాకు నొరులకు నేనవుదు, నాకెవరు లేరు కానీ అందరినీ నేను చేరదీసుకుంటాను, అందరికి నేను ఉంటాను. నొంటి వాడ నేను ఒక్కడినే, చుట్టం ఒకడు లేడు, నాకు చుట్టాలు ఎవరు లేరు.
సిరి తొల్లగలదు తొల్లి అంటే మొదటలో ప్రారంభంలో నా దగ్గర సిరి ఉండింది, లక్ష్మీదేవి నా వెంట ఉండింది, సుజనులందు ధరచు వచ్చి ఉంది. నేను ఎప్పుడు కూడా మంచి వారితోనూ అలాగే మునులతోనూ నేను ఆ ఉంటాను, ఎప్పుడు వాళ్ళతోనే నేను మసలుతూ ఉంటాను, వాళ్ళతో పాటు ఉండడమే నా నివాసము అని చెప్పాడు. ఇక్కడ ఈయన చెప్పినప్పుడు అతను అర్థం చేసుకోలేకపోయాడు అనమాట బలిచక్రవర్తి ఈయన చెప్పిన మాటల్ని. ఎందుకంటే ఆ సమయంలో ఆయనలో అహంకారం అనేది ఉంది కాబట్టి ఇంత విడమర్చి ఆయన చెప్పినా కూడా ఆయనకు అర్థం కాలేదు. ఆయన ఒక్క ఇంకేమి నిమిషం, ఒక్క నిమిషం, మళ్ళీ రికార్డింగ్ స్టార్ట్ చేస్తాం.